నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి ఉంటున్నాయి. అందులో ఒక చిన్న గున్న ఏనుగు పిల్ల ఉంది. ఆ అల్లరి పిల్ల అది. ఎప్పుడూ అన్ని జంతువులకు తన అల్లరితో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. తల్లి ఎంత చెప్పినా తన అల్లరి మాత్రం మానలేదు. తల్లి ఎంతో దిగాలుగా ఒకరోజు కూర్చుంది. దాని దగ్గరికి వచ్చిన కోతి, ఏంటి అంత దిగాలుగా ఉన్నావు అని అంది. ఏం చెప్పను, గున్న ఏనుగు పిల్ల అల్లరి ఎక్కువ చేస్తుంది. దానివల్ల జంతువులన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది. దానికి కోతి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దాన్ని అవలంబిస్తే పిల్ల ఏనుగు అల్లరి మానుతుంది అని చెప్పింది. సరే, దాని ప్రకారమే చెయ్యి అంది ఏనుగు. అప్పటి నుండి కోతి ఏనుగు పిల్ల ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అల్లరి చేయడం స్టార్ట్ చేసింది. కోతి అల్లరికి విసుగు చెందిన ఏనుగు పిల్ల వెళ్ళి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేసింది. కోతి అల్లరి భరించలేకపోతున్నా అమ్మా అని. అప్పుడు పెద్ద ఏనుగు పిల్ల ఏనుగుకి ఇలా చెప్పింది, నీ అల్లరి వల్ల కూడా ఇతర జంతువులు ఇబ్బంది పడ్డాయి కదా అని. అప్పుడు పిల్ల ఏనుగు, క్షమించమ్మా, ఇంకెప్పుడు అల్లరి చేయను అనింది. ఈ కథలోని నీతి ఏంటంటే, మన ప్రవర్తన వల్ల ఎదుటివారు ఇబ్బంది పడకూడదు అని. కథ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోరు కదూ.